శ్రీకాకుళం పట్టణంలో గత 100 సంవత్సరాల క్రితమే స్థానిక రైతు బజార్ దగ్గర ఎలిసీపురం వద్ద జగన్నాథుడు వెలిశాడు. ప్రతి సంవత్సరం ఒడిశా రాష్ట్రం పూరి జగన్నాథ కోవెలలో ఎటువంటి అవతారాలతో ఉంటారు. ఇక్కడ జగన్నాథుడు కూడా అదే అవతారంలో దేవుణ్ణి అలంకరిస్తారు. అదేవిధంగా బలభద్ర సుభద్రుని కూడా అందంగా అలంకరిస్తారు. ఇదే సందర్భంగా ఆయన ధర్మకర్త అయిన బాలకృష్ణ పాణిగ్రహి సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఏడాది జగన్నాథ రథయాత్ర కూడా ఇక్కడ జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇక్కడ వెలసి ఉన్న ఈ జగన్నాథ ఆలయానికి ఎన్నో ఎకరాల భూమిని దేవులు పేరు మీద ఉన్నాయని, కానీ ప్రస్తుతం కొన్ని కోర్టు కేసుల్లోనూ మరికొన్ని భూములు అన్యాక్రాంతం జరిపారని, కనీసం ఇక్కడ వెలిసిన జగన్నాథుడికి ఇక్కడ విచ్చేస్తున్న భక్తులకు కానీ కనీస సౌకర్యం ప్రభుత్వం కూడా కల్పించలేదని ఈ సందర్భంగా బాధపడ్డారు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఆలయ అభివృద్ధికి సహకరించవలసిందిగా ఈ సందర్భంగా తెలిపారు. గుడి కట్టారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరం యాత్ర అవుతుంది. యాత్ర ఉంటే అక్కడ ఒక్కడి ముందు రోజు అవతారం అయితే ఉండదు. దేవుడు అలా ఉంటారు. రాత్రికి మన ఫలాలు భోగం చేసి పంపిస్తారు. ఉదయం రేపు నుండి మా మాట రోజు నుండి ఆయనకి ఉదయంలో అన్న భోగము, తర్వాత రాత్రికి అన్న భోగము, పరశునామ పూజ భోగం, పరశునామ భోగం భోగం అయ్యి రాత్రి ప్రదర్శకాలు భోగం అయిన తర్వాత ప్రారంభం చేస్తారు. రోజుకి ఒక అవతారం మారుతారు. యాత్ర అయిన రోజు అవతారం, గుండికా రోజు అవతారం ఉండేది. మొదటి రోజు నుంచి మొదటి రోజు మధ్య అవతారం, రెండో రోజు కుర్మ అవతారం, మూడో రోజు వరాహ అవతారం, నాలుగో రోజు హీరాపంతులు పడుతుంది. హీరాపంతుల రోజు జగన్మోహన్ అవతారం వేస్తారు. ఆ తర్వాత వామన అవతారం, ఆ తర్వాత రోజు రామ అవతారం, ఆ తర్వాత రోజు కృష్ణ అవతారం, ఇలా అవతారం. ఈరోజు పరబ్రహ్మస్వరూపుడు స్వామి ప్రకాశం అంటే జగన్నాథ స్వామి జగన్నాథ రూపమే సాయంకాలం అయిపోతారు. ఈ అవతారం చేస్తాము. ఈరోజు అవతారం ఉండదు. సాయంకాలం 5 గంటలకి 5:30 5 నుండి 5:30 లోపు రథం అయిపోయింది. మరి ఏం చెప్పాలి, నా పేరు సుభాష్ కొండ, ఈ పీఠానికి అధిపతులు. రెండోది మొదట పూజారి లేవు, ప్రధాన పూజారి. ఇగో ఈ పని అంతా జరపడానికి నా శిష్యుడు బాలకృష్ణ పని పైకి కూర్చున్నాను. వీడు ఈ పని అంతా జరుపుతుంటాడు. జై జగన్నాథ్. మాకు ఆల్రెడీగా పొద్దులపురం నుంచి రైతు బజార్ ఏరియా మరి గత 100 సంవత్సరాల నుంచి మరి జరుగుతున్న తాతల దగ్గర నుంచి, అలాగే మాకు ఇక్కడ నేనైతే 35 సంవత్సరాల వరకు ఈ సేవ చేస్తూనే ఉన్నాను. మాకు ఇక్కడ గ్రామ ప్రజలు అందరూ కూడా, అలాగే మా పోలీస్ సోదరులు, మీడియా సోదరులు అందరూ కూడా మాకు చాలా సహకరిస్తున్నారు. ఎక్కడ చాలా డిసిప్లిన్ కూడా వర్క్ అవుతుంటుంది. ఇంకా ఇక్కడ ఏది ఇంప్రూవ్మెంట్ అయితే కనుక మా ఆలోచన ఏంటంటే కొంతమంది